కృపాభరితుడవైన మా యేసు ప్రభువా, నీ అపారమైన కృప కనికరములను బట్టి నిన్ను స్తుతించి, కీర్తించి, మహిమపరుస్తున్నాను తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా, కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, అద్భుతమైన మీ నామంలో మాకు రక్షణ ఉంది ప్రభా. మాకు స్వస్థత ఉంది ప్రభా. తండ్రి, మీ నామంలోనే అన్నీ మా జీవితాలలో మేలుకరమైనవి జరుగుతూ ఉన్నాయి. తండ్రి, మీ నామం ఉత్తమమైనది. తండ్రి, మీ నామమును రుచి చూసి తెలుసుకోవాలని మీ వాక్యము సెలవిస్తాది తండ్రి. నా పట్ల కనికరాన్ని చూపెట్టయ్యా. నా పట్ల జాలి చూపెట్టండి. నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనత నుండి నాకు విడుదల దయచేయండి స్వామి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడయ్యా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మీ దయా దాక్షిణ్యముల మేరకు తండ్రి, మీరు మమ్మలను కనికరించి భద్రపరిచి బలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కాపుదల భద్రత బిడలకు దయచేయండి. మీరే మహిమ పొందుకొనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. జూన్ మాసం 27వ తారీఖు 2026 శనివారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 34వ వచనం. ఈ వచనంలో చెప్పబడిన మాట, మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము అనే దాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున కూడా మన ఇంటి మర్యాద అనేది ప్రభు సన్నిధానంలో మనం తెలుసుకోవాలి. మనం ప్రభునే నమ్ముకున్న బిడ్డలం కదా. కాబట్టి ఇంటి మర్యాదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనం ప్రభుని నమ్ముకున్న బిడ్డలం. ప్రియులారా, ప్రభు నమ్ముకున్న బిడ్డలమైన మనము ప్రభుని పోలి జీవించాలి. లోకంలో మనము జీవము గల పత్రికలై ఉండాలి. మనము క్రీస్తు పరిమళ వాసన రావటానికి మనందరి నిమిత్తము ప్రభుల వారు చనిపోయారు కదా. ఆ రీతిగా మనలో నుండి క్రీస్తు పరిమళ వాసన, మనలో నుండి ఆ కృపగల దేవుని యొక్క గుణలక్షణాలు, మనలో నుండి మహోన్నతుడైన దేవుని యొక్క ప్రేమ, క్షమాగుణం అనేటటువంటివి కనిపించాలి. భక్తి కలిగిన వారి ఇంట ఉన్న మర్యాదలు, ఈ మర్యాద మనలో లేకపోతే మన ఇల్లు దేవుని దృష్టిలో ఎన్నతగినది కానే కాదు. ప్రియులారా, గమనించాలి. ప్రతి సంవత్సరము నిర్ణయించుకునే నా కాలంలో ధర్మశాస్త్ర గ్రంథములకు వ్రాసి ఉన్నట్టు మా మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపచేయుటకు యాజకులలోను, లేవీయులలోను, నరులలోను, అంటే జనులలోను కట్టెలను అర్పణగా మా దేవునికి ఆ మందిరములోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి అని చెప్పాడు. దేవుని మందిరములో బలిపీఠం మీద కాల్చటానికి యాజకులు, లేవీయులు, జనులందరూ కూడా చీట్లు వేసుకొని వారు ఆ చీట్లు ప్రకారముగా కర్రలను తీసుకొని వచ్చారు. ప్రియ దైవ జనాంగమా, యాజకులు, లేవీయులు, జనులు
బలిపీఠం మీద కాల్చటానికి కట్టెల్ని తీసుకొని వస్తామని వాళ్ళు సమర్పించుకున్నారు. ఆ రీతిగా వారు చీట్లు వేసి, ఆ చీట్లు ఎవరి పేరు మీద వస్తదో వారు ఆ కట్టెలు తేవటానికి నిర్ణయించారు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక విలువైన కానుక బంగారమో, వెండియో, లేకపోతే రాగి, ఇత్తడి ఇలాంటివి. మందిరానికి వెళ్ళేటప్పుడు ఒకవేళ తదితరములైన కానుకలు, ధనము, లేక ఫలములు, పంట ఇవన్నీ కూడా. అయితే వారు కట్టెలు తేవటానికి సమర్పించుకున్నారు అంటే బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుతూనే ఉండాలి. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తాది. చూడండి, లేవియా కాండం 6వ అధ్యాయం 12, 13 వచనాలలో చెప్పబడిన సమాచారం. దేవుని పిల్లలు ఆలోచించాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు బోధిస్తాది. ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనకు ప్రమాణం ఏది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. దయచేసి లేవియా కాండము 6వ అధ్యాయము 12, 13 వచనాలు చెప్తాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వుతో దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని. పరిశుద్ధ స్థలంలో దీపాలు ఆరిపోకూడదు. ఆవరణములో బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. ఎప్పుడు ఇది మండుతూ ఉండాలి, ఎప్పుడు అది వెలుగుతూ ఉండాలి. ఈ మండే స్థలం నుండి వెలిగే స్థలానికి వెళ్ళాలి ప్రతి వ్యక్తి కూడా. ఇప్పుడు మండడం అంటే యాజకులు, లేవీయులు, జనులందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. బలిపీఠం మీద కాల్చటానికి కర్రలు మేము తెస్తాము అనని. ప్రియులరా, కర్రలు కాల్చితే లాభమేముంది? ఆ దినమున బలిపీఠం మీద కర్రలు కాల్చారు, నిజమే, ఉదయం నుండి సాయంకాలం వరకు. అయితే ఆ మంట రాత్రి కూడా మండుతూనే ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. అయితే బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండాలి అని చెప్పిన మాట ప్రకారంగా ఇంకను మనము ఆలోచించవలసిన విషయం. ప్రియులారా, బైబిల్‌లో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడింది. దేవునికి అనుకూలమును పరిశుద్ధమునైన బలి ఏది అంటే మనము సజీవంగా దేవునికి మన జీవితాల్ని సమర్పించుకోవడం. ఈ శరీరం ఒక కడ్డీ లాంటిది. అనగా ఈ శరీరం జీవమున్నంత వరకే ఈ వ్యక్తి పేరు ఫలానా, ఈ వ్యక్తి ఊరు ఫలానా అని చెప్పుకుంటాం. మనిషిలో జీవం వెళ్ళిపోయిన తరువాత ఒట్టి కట్టి. ఈ కట్టెలు బలిపీఠం మీద కాల్చబడాలి. అంటే ప్రతి వ్యక్తి, మనం యాజకులమైన, లేవీయులమైన, సామాన్య ప్రజలైన బలిపీఠం మీద నిప్పులో మనము కట్టెలు కాల్చబడినట్టుగా మనం కాల్చబడుతూనే ఉండాలి. ప్రియులారా, మనము ఎప్పుడు కట్టెగా అవుతాము అంటే మనలో జీవం పోయిన తరువాత కట్టె అని చెప్తారు. అయితే మనలో మన జీవాన్ని పాడు చేసే లోకాశలు, శరీర ఆశలు, పాపాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనము తొలగించుకుంటేనే, అవన్నీ కూడా మన జీవితంలో పూర్తిగా తొలగించుకుంటే మనము కట్టెలాంటి వారం. ప్రియులారా, గమనించాలి. ఈ కట్టెలాంటి జీవితానికి
మనము బలిపీఠం మీద పెట్టి కాల్చాలి. బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఇత్తడి రేకుతో పొదిగించి ఉంటారు. అది నిత్యము మండే మంట అందులో ఉంటారు. ఈ తుమ్మకర్ర, ఇత్తడి యేసు ప్రభుల వారి మానవత్వానికి, ఇత్తడి ప్రభుల వారి దైవత్వానికి సూచన. అందులో ఆయన మండుతూ ఉన్నాడు. యేసయ్య వాక్యము అనే అగ్నితో, పరిశుద్ధాత్మ అనే అగ్నితో మండుచున్నాడు. ఆ మంటల్లో మనము కాల్చబడాలి. మనం కాల్చబడాలి. దేవుని పిల్లలుగా నువ్వు యాజకుడివైనా, లేవీయుడవైనా, జనులైనా ఆ బలిపీఠం మీద మండుచున్న కర్రల మధ్యన మనము కాల్చబడి స్వచ్ఛమైన వ్యక్తులుగా మారి ఆ లోపట వెలుగుతున్న దీపాల దగ్గరికి వెళ్ళాలి. ఆ అనుభవం మనకు కావాలి. ఆ దీపం చేత వెలిగించబడి నిత్యము వెలుగుతున్న దీపాల్లాగా మనం కనిపించాలి లోకానికి. ఆ రీతిగా మనలో మార్పుతో పాటు మనము కాల్చబడి నిత్యము వెలిగేటటువంటి దీపాల్లాగా మార్చబడుదుముగాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. 34వ వచనము పూర్తయిపోయాది.